హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకటేష్, రియల్ ఎస్టేట్లో సర్టిఫైడ్ ప్రాపర్టీ అడ్వైజర్ని. ఈరోజు మీకు ఫ్యూచర్ సిటీలోనే మరో అతిపెద్ద మైలురాయి అమెజాన్ డేటా సెంటర్. ఈరోజు మనకి అమెజాన్ డేటా సెంటర్ అనేది భారత ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మనకి ఇక్కడ 60,000 కోట్లతోటి అతిపెద్ద డేటా సెంటర్ని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధమైంది. ఈ డేటా సెంటర్ అనేది హైదరాబాద్లో టెక్నాలజీ రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ అమెజాన్ డేటా సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, అదేవిధంగా చందనవెల్లిలో 98 ఎకరాలు దీంట్లో స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 125 కోట్లతో ప్రభుత్వం ప్రోత్సాహాలకు రాయితీలు ఈ అమెజాన్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అమెజాన్ డేటా సెంటర్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ముంబై తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్లో హైదరాబాద్ అనేది కీలక మార్పు చెందుతుందన్నమాట. దీనివల్ల బహుళ జాతి సంస్థలన్నీ భారతదేశంలో హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి అన్నమాట. తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతాయి. దీనివల్ల ఇక్కడ విద్యుత్తు, నీరు, రహదారులు, భూమి ఇవన్నీ ఉండటం వల్ల అన్ని కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తాయి. అదేవిధంగా అమెజాన్ డేటా సెంటర్ రావడం వలన ఇక్కడ హైదరాబాద్లో క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ, వెబ్ సర్వీస్, డిజిటల్ బ్యాంకింగ్, అదేవిధంగా ఈ-కామర్స్ సేవలు, అదేవిధంగా అమెజాన్ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీకి సంబంధించిన కృత్రిమ మీద, డిజిటల్ సేవలు, ప్రభుత్వ స్టార్టప్లు, ఇటువంటి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ అమెజాన్ కంపెనీ అనేది వెబ్ సర్వీసెస్ స్టార్ట్ చేయటం వల్ల ఇవన్నీ ఇక్కడ బాగా అన్నీ అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఇదే విధంగా ఇది హైదరాబాద్లోని అతిపెద్ద హైపర్ స్కేల్గా ఇది టెక్నాలజీ రంగంలో నిలుస్తుంది. అమెజాన్ డేటా సెంటర్ రావటం వలన ఇది టెక్నాలజీ రంగంలో అతిపెద్ద మైలురాయిగా నిలుస్తుంది. అదేవిధంగా ఈ అమెజాన్ డేటా సెంటర్ రావటం వలన ఇంకా మిగిలిన అన్ని కంపెనీలు కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇది పెరి అర్బన్ రీజియన్లో అత్యంత కీలకమైన మార్పుగా అమెజాన్ డేటా సెంటర్ అనేది మార్పు చేయడానికి కీలకంగా పనిచేస్తుంది అన్నమాట. ఇది మనము రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ బుధవారం ఈ అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపనకు ప్రారంభించనున్నారు. ఇది మొత్తం 24 నెలల్లో కొంచెం పూర్తి చేసి మిగిలినంతా 10 సంవత్సరాల్లో పూర్తి చేసేటట్టు మొత్తం 60,000 కోట్ల పెట్టుబడి దీనికి రానుంది. మొత్తం పుష్కరం కాలంలో మొత్తం అమెజాన్ డేటా సెంటర్ పూర్తి చేయడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇలా అమెజాన్ డేటా సెంటర్స్ రావటం వలన హైదరాబాద్ అనేది ఒక డేటా సెంటర్స్ హబ్గా ఫ్యూచర్ సిటీ అనేది మరింత ముందుకెళ్తుంది. బహుళజాతి సంస్థల్ని ఇక్కడికి తీసుకురావడానికి మీకు కీలకంగా ఇది పనిచేస్తుంది. ఇక్కడ అదేవిధంగా